వజ్ర అట, సేవా ఏదో సంథింగ్, సేవా వజ్ర ఒకటి, సేవా రత్న ఒకటి, సేవా మిత్ర ఒకటి. వాళ్ళకి ఏమి ఇస్తావులే కానీ సేవారత్న, సేవా ఏంటది వజ్ర, ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటాంలే కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే సైకో వజ్ర, మాఫియా రత్న, విధ్వంస మిత్ర, ఈ 3 టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఈ 3 టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి. అంటే ఓవరాల్గా నువ్వు ఒక సైకో వజ్రావి, ఒక విధ్వంసం మిత్రావి, ఒక మాఫియా రత్నావి. అంటే నువ్వు చేసే అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, ఆఖరికి చెప్పాలంటే కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది. నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది, నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది. ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం, వివక్ష, నిబద్ధత, క్రెడిబిలిటీ, విశ్వసనీయత, మోసం, ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా, ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ కొట్టి బయటికి తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. లంచగొండితనానికి, మోసానికి, విశ్వసనీయత లేనితనానికి, నిబద్ధత లేనితనానికి, మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలను మాట్లాడుతూ అన్న తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు, నించొని 16 నెలలు చిప్పకూడు తిని ఆర్థిక లావాదేవీల్లో ఏవన్ ముద్దాయిగా ఉండి ఈ రోజుకి కూడా ఆస్తులు జప్తులు ఉంచుకొని ఈ రోజుకి కూడా లంచాలు తింటూ ఈ రోజు కూడా అవినీతులు చేసుకుంటూ నిన్ను ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ నిన్ను గట్టిగా అడిగితే వాళ్ళని చంపించేస్తూ ఆఖరికి నువ్వు లాభాపేక్షకి నీ అధికార మదానికి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోటానికి సొంత బాబాయినే చంపించినోడివి, సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినోడివి నువ్వు. ఈ క్రెడిబిలిటీ, నిబద్ధత, మోసకారితనం, లంచాలు లేనితనం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలేమని పెట్టుకున్నారు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా? నీ నోట్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడితే జన్మభూమి కమిటీ సభ్యుల మీద, జన్మభూమి కమిటీ చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, ఇతని తాలూకా స్పీచ్ అంతా కూడా నేను ఏ రోజు ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఏ రోజు కూడా ఫస్ట్ టు లాస్ట్ నేను వినలే. ఈ రోజు దొరికిపోయా, లిటరల్గా చెప్పాలంటే దొరికిపోయి అతను మాట్లాడిన ఫస్ట్ నమస్కారం నుంచి లాస్ట్ సెలవు వరకు వింటా ఉంటే నిజంగా ఆహా ఇలా కూడా మాట్లాడగలరా, ఇలా కూడా మోసం చేయగలరా, ఇలా కూడా మెస్మరైజ్ చేయడానికి ట్రై చేయగలరా, ఇంకా ఎంతకాలం మోసం చేస్తాడు, ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడా అన్న విషయాలైతే చాలా క్లియర్గా కనిపించినాయి. అతని మాటల్లోని నేను అబ్జర్వ్ చేసింది, ప్రజలందరూ అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే చంద్రబాబు, ఒకే ఒక భయం, అదే చంద్రబాబు. ఆ భయం స్పష్టంగా కనిపించింది, క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మాటల్లోని, జగన్మోహన్ రెడ్డి మొహంలోని కనిపించింది. కాబట్టి ఇన్ని రోజుల వరకు ఏం చేశాడంటే నా కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలని, అదేవిధంగా వాళ్ళ తాలూకా చైర్మన్స్నో, వాళ్ళ తాలూకా కార్యకర్తలను, వీలాంటి వాళ్ళందరి మీద ఇంతవరకు మీరు దాడి చేయండి, తిట్టండి, కొట్టండి, నరకండి, చంపండి అని చెప్పి ఇంతవరకు ఉసుగొల్పాడు. అయిపోయింది. వీటన్నిటినీ తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తట్టుకొని నిలబడేసరికి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక వాలంటీర్ల దగ్గరకు వచ్చి లిటరలీ అడుక్కొని ఈరోజు మీరందరూ కూడా ఈ 2 నెలల పాటు చట్ట మడతాయండి, ప్యాంటు మడతాయండి, కొంగులు బిగించండి అని చెప్పి సినిమా డైలాగులు చెప్పే పరిస్థితికి దిగజారిపోయాడు. ఈరోజు ఒక మాట చెప్పాలి, ఏదో అంటారు కదా పులి శాకాహారం తిన్నది అన్నది ఎంత నిజమో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి నేను లంచం తీసుకోలేదు, నేను అవినీతి చేయలేదు అన్న పదాలు కూడా అలాంటివే, అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు, 2 సేమ్ టు సేమ్ అనమాట. అంటే విషయం ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకుంటే పేదవాడి భవిష్యత్తు మార్చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డికి ఒకటి అడుగుతున్నా, ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఒక్కసారి నీకు నువ్వుగా మాట్లాడుకో. నిజంగా పేదవాడి భవిష్యత్తు నువ్వు మార్చావా? పేదవాడి భవిష్యత్తే కాదు, నెక్స్ట్ జనరేషన్ నువ్వు మార్చగలిగావా? ఈరోజు పేదవాడు ఇంకా అంతకు మించి పేదవాడి కింద దిగజారిపోయే పరిస్థితి. ఈరోజు చేసుకోవడానికి పనులు లేక, చేసేదానికి ఉద్యోగం లేక, ఉద్యోగం చేస్తే జీతాలు రాక, జీతాలు 2-3 నెలలకు వచ్చిన జీతాలకు కూడా ఏరియర్స్ లేక, పిఎఫ్ లేక,
ఒక రకంగా చెప్పాలంటే అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటే ఈరోజు పేదవాడు బాగుపడ్డాడు, పేదవాడికి మంచి భవిష్యత్తు ఇచ్చానని ఏ రకంగా నువ్వు చెప్పగలుగుతున్నావు ఈరోజు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సంక్షేమం ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే సంక్షేమానికి మీరు తీసేసుకున్నట్టే అని వాలంటీర్లకి ఏదో 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 నూరి పోస్తున్నట్టుగా నూరి పోస్తున్నావు కదా, అది నిజంగా నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు చూస్తే సుమారుగా 180 పథకాలు. ఈ 180 పథకాలని కూడా 130 పథకాలు 130 పథకాలని కూడా రద్దు చేసేసి నవరత్నాలు అని చెప్పిచ్చి, ఆ నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే నేను ఎవరో అంటుంది ఒక మంత్రి, మద్యపాన నిషేధం కాదు అది నియంత్రణ అని ఉంది అట. ఒక్కసారి ఏమైనా సైట్ వచ్చిందేమో